మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. గుంతల రోడ్లు, ప్రయాణికుల తిప్పలు. 6 నెలలైనా స్పందించని బోర్డు అధికారులు. కంటోన్మెంట్లో రోడ్లు గుంతలమయం కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాలు, మరోవైపు గుంతలు ప్రయాణికుల పాలిట శాపంగా మారినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీ బస్టాండ్ నుంచి కేజేఆర్ గార్డెన్ మధ్యలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పక్కన డైమండ్ పాయింట్ సిగ్నల్ వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం తప్పడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య గత 6 నెలలుగా ఉన్నా బోర్డు అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రయాణికుల సమస్యను చూసిన ట్రాఫిక్ పోలీసులు గుంతల్లో మట్టి పోసి కాస్త ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టారు. ఇక వర్షాలు కురిస్తే చాలు ఈ రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో రోడ్లు పాడవటం, ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం తప్పడం లేదని స్పష్టం చేశారు. ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా బోర్డు అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని అపవాదు తెరమీదికి వస్తోంది. స్వచ్ఛ కంటోన్మెంట్ పేరుతో అవార్డులు తీసుకుంటున్న అధికారులు ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బొమ్మల కొలువు పిల్లలను ఆకట్టుకోవడమే కాకుండా పెద్దలను ఆలోచింపచేస్తున్న అద్భుత దృశ్యానికి, ఆదర్శ ఘట్టానికి మల్కాజ్గిరి మీర్జాలగూడలోని బావిగడ్డ వారిల్లు నెలవయ్యింది. తన కూతురు బొమ్మల కొలువు చూడటానికి పక్కింటికి వెళుతోందని తన ఇంట్లోనే బొమ్మల కొలువును ప్రారంభించింది బావిగడ్డ సుశీలమ్మ. అప్పుడు ప్రారంభించి కొనసాగిస్తున్న తంతును చూసి ఇప్పుడు మనవరాళ్లు కూడా ఆస్వాదిస్తున్నారు. 1 కాదు 2 కాదు, సుమారు 50 ఏళ్లుగా తన నివాసంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బావిగడ్డ సుశీలమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 80 ఏళ్ల వయసులో కూడా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 3 బొమ్మలతో ప్రారంభమైన బొమ్మల కొలువు ఇప్పుడు 100 బొమ్మలతో ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తూతూ మంత్రంగా బొమ్మల కొలువు అని కాకుండా ఈ బొమ్మల కొలువు ద్వారా పురాణ ఇతిహాసాలు, పుణ్యక్షేత్రాలు, పల్లెటూరి వాతావరణం, శుభకార్యాలు తదితర అంశాలకు సంబంధించిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు కనిపించే విధంగా తీర్చిదిద్దారు. ఈ వయసులోనూ ఆమె వీటన్నిటినీ తన స్వహస్తాలతో తయారు చేసి పెట్టడం విశేషమని వెల్లడించారు. యాక్చువల్గా మా అమ్మ ఈ బొమ్మల కొలువు కూడా స్టార్ట్ చేసింది కూడా నా కోసమే. నేను మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి బొమ్మలు చూస్తున్న వల్ల మా అమ్మ కూడా సరే వెళ్తుంది పాప ఎందుకు అని చేసి మా అమ్మ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇవాళ వరకు ఆల్మోస్ట్ 47 ఇయర్స్ నుంచి మా అమ్మ బొమ్మలు పెడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇక్కడ బొమ్మల పూసలు అల్లడం కానీ లేకపోతే డ్రెస్సెస్ కుట్టడం కానీ ఏదన్నా ఉంది కదా, బొమ్మలకు వేసిన డ్రెస్సెస్ అన్నీ కానీ మా అమ్మ తన స్వహస్తాలతో చేసినవన్నీ తనే సొంతంగా కుట్టింది, తనే సొంతంగా అల్లిన బొమ్మలు కూడా ఉన్నాయని. పూసలతో కూడా డ్రెస్సులు కుట్టింది బొమ్మలకి. సో ఈ ఏదైతే బొమ్మల కొల ద్వారా ఈ భావితరానికి మా అమ్మ అంటే ఈ శ్రీకృష్ణ లీలలు కానీ అంటే వాళ్ళకి అన్నీ ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు అసలు. సో అట్లా మా అమ్మ తనకి తోచిన విధంగా ఈ బొమ్మల ద్వారా మా అమ్మ పిల్లలకి తెలియజేస్తుంది. శ్రీకృష్ణ లీలలు అంటే ఏంటి, తిరుపతి అంటే ఏంటి, అట్లా అని దేవుళ్ళ గురించి మా అమ్మ ఈ బొమ్మల ద్వారా
తనకున్న నైపుణ్యంతో తెలియజేస్తుంది. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.